ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో గురుకుల పాఠ కార్యక్రమము మొన్న 1వ తేదీ నుంచి ఈరోజు 7వ తేదీ వరకు ప్రోగ్రాం జిల్లాలో మొత్తం అన్ని గురుకుల పాఠశాలలు కానీ కేజీబీలు కానీ తర్వాత వచ్చేసి మిడ్ కానీ వసతి గృహాల్లో కానీ మా బీఆర్ఎస్వి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మొత్తం జిల్లాలో అన్నిట్లో పర్యవేక్షించి మరి సమస్యలు ఏమున్నాయని పార్టీ ఆదేశం మేరకు అన్ని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలు దాదాపు మొత్తం గురుకులాలు 16 గురుకులాలు ఉన్నాయి మొత్తము. మరి వసతి గృహాలు 30 ఉన్నాయి, కేజీబీలు 12 ఉన్నాయి. మరి ఈ రకంగా అన్నిట్లలో పోయి చూస్తే గురుకుల పాఠశాలలో చూస్తే వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు సరైనటువంటి ఆహారము అంటే నాణ్యమైన భోజనం లేదు. మరి వంట రూములు చూస్తే అధ్వానంగా ఉన్నాయి, వంట రూమ్లో నీట్నెస్ లేదు, అపరిశుభ్రంగా ఉన్నాయి. మరి పరిసరాలు సరిగా లేవు. మరి వంటగదులు అంటే నిల్వ చేసే స్టోర్ రూములు కూడా చక్కగా లేకపోవడం వల్ల కూరగాయలు కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. మరి ఆ రకంగా మరి ఎక్కడ బాత్రూమ్ల వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నది జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో. కానీ మరి బాత్రూమ్లు లేక మంచినీటి లేక అంటే మంచినీటి వసతి కూడా లేదు, ఆర్ఓ ప్లాంట్లు లేవు. ఉన్న ఆర్ఓ ప్లాంట్లు రిపేర్లు ఉండి మూలకు పడేయడం జరిగింది. మరి ఎక్కడ చూసినా అంటే గురుకుల పాఠశాలలో కానీ ఇక వసతి గృహాల్లో కానీ పరిస్థితులు అయితే అధ్వానంగా ఉన్నాయి. మరి వసతి గృహాలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులు అంటే మధ్యతరగతి కుటుంబాలు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు మరి కిటికీలకు జాలీలు లేక పిల్లలకి దోమలు కొరికే పరిస్థితి ఉంది. మరి ఒక అంటే శాంతినగర్లోని ఎస్సీ హాస్టల్లో అయితే 35 మంది ఉన్నారు, 2 బాత్రూమ్లు ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది. మరి ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి గురుకుల వ్యవస్థ కానీ వసతి గృహాల వ్యవస్థ కానీ మరి అదేవిధంగా కేజీబీలో కానీ మరి మిడ్ డే మీల్స్లో కానీ పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ సంవత్సరం అయింది, అయినా ఈ విద్యా వ్యవస్థ పైన సోయి లేక అంటే విద్యా వ్యవస్థ పైన అభివృద్ధి పైన అంటే చూపు లేక మరి రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కేవలం ఆయన స్వలాభం కోసం మాత్రమే మరి ఈ రాష్ట్రాన్ని అల్లకల్లం చేస్తూ ఉన్నాడు. మరి ఇంతవరకే విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేదు. మరి ఈ రకంగా పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఇప్పటికే గురుకులాల్లో కానీ మిడ్ డే మీల్స్లో కానీ మరి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవాళ హాస్పిటల్లో పాలయ్యే పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తర్వాత మంత్రులు కానీ వీటిపైన సమీక్ష చేయకుండా ఇవాళ గురుకుల పాఠశాలలో విద్యార్థులని గాలికి వదిలేయడం జరిగింది. మరి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలలు తీసుకొచ్చి మరి మధ్యతరగతి కుటుంబాలు అంటే రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని మరి ఆనాడు గురుకుల పాఠశాలలు చేస్తే ఇప్పుడు కేసీఆర్ గారు తెచ్చిన గురుకులాలు అని అక్కాస్తో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న గురుకులను అందపాతాలను తొక్కుతున్నాడు. ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలను ఎక్కి మరి విద్య కోసం విద్య అంటే ఫారిన్ కంట్రీలో కానీ పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాలు కానీ చదివి మరి పెద్ద ఎత్తున ఉన్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన మరి చిన్న చూపు చూస్తూ ఉన్నాడు? ఎందుకు ఈ బడుగు బలహీన వర్గాలను పట్టించుకుంటలేడు? ఎందుకు ఈ పిల్లల్ని గాలికి వదిలేసినాడు? ఎందుకు ఈ గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదు? అసలు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఎస్సీ హాస్టల్ ఈ ఐజ మండలం విషయాలకు సంబంధించి అయితే ఇక్కడ బెడ్స్ లేవు. వాస్తవానికి సంవత్సరం అయింది, పిల్లలకు బెడ్లు ఇవ్వకుండా ఉత్త కాట మీద పండబెట్టడం జరిగింది. అదేవిధంగా బాత్రూమ్లు పలిగిపోయినాయి, ఎక్కడ చూసినా బాత్రూమ్ పలిగిపోయినాయి. మరి ఈ రకంగా పిల్లలకి అధ్వానమైన పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా మేము గురుకుల పాటల కార్యక్రమంలో భాగంగా మేము అంటే గురుకుల పాఠశాలకు పోతే ఈ యొక్క దొంగ రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్పీ నాయకులు పోతే మా లోపాలు బయటకు వస్తాయనే ఒక అక్కాస్తో కుట్రతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు పోతా ఉంటే మమ్మల్ని గేట్ల కాడ పోలీసుల మీద అడ్డగించి లోపలికి రాకుండా చేయడం దుర్మార్గం. దీన్ని బంధిస్తున్నాం. ఎందుకంటే అలపూర్ ఎర్రవల్లి చౌరస్తా దగ్గర ఉన్నటువంటి ఐజ మండలకు సంబంధించినటువంటి సోషల్ గురుకుల పాఠశాలకు పోతే అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ మీకు పర్మిషన్ లేదు, కలెక్టర్ గారి ద్వారా తీసుకురావాలని ఈ రకంగా దుర్మార్గంగా గేట్ల ముందర ఆపేసి బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. అదేవిధంగా బీచ్ పల్లి దగ్గర కూడా ఆ రకంగానే మమ్మల్ని బయటకు రాకుండా ఆ ప్రిన్సిపాల్ మా మూతి మీద డోర్ వేసి మీకు పర్మిషన్ మిమ్మల్ని ఎవడా రమ్మనింది అని మమ్మల్ని తిట్టి పంపించడం జరిగింది. మరి ఏం చేస్తుంది ఈ రోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి? మరి ఎక్కడెక్కడే పరిస్థితి అంటే ఎందుకు అంత దొంగగా వ్యవహరిస్తున్నావు? మేము పోతే ఏమవుతుంది అంటే నువ్వు చేసే లోపాలు బయటకు వస్తాయనా? మరి నీకు అంటే విద్యార్థులకు భోజనం పెట్టడానికి చేతగాక మరి అదేవిధంగా మౌలిక వసతులు కల్పించడం చేతగాక ఈ రోజు రాష్ట్రాన్ని అల్లకుల్లానే చేస్తున్నావు. అందుకే కేటీఆర్ గారి నాయకత్వంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా గురుకులాల యొక్క విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ విజిట్ చేయడం వలన ఈ గురుకుల పాఠ కార్యక్రమం చేయడం వల్ల రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కడ పోయినా మేము చూసినాం, మన జిల్లాలో చూసినాం. మేము పోయేసరికి వాళ్ళంతా
అన్ని సెటరేట్గా అంటే అంటే వంటగది కానీ, తర్వాత పిల్లలకు భోజనం కానీ, తర్వాత స్నాక్స్ కానీ, తర్వాత మెనూ ప్రకారం ఇచ్చేటువంటి ఏవైతే ఉంటాయో స్నాక్స్ కానీ అవన్నీ కరెక్ట్ ఇస్తూ ఉంటారు. అంటే ఈ వారం రోజుల్లో ఇక్కడ రాష్ట్రం మొత్తం అన్ని గురుకులాల్లో కూడా ఈ వ్యవస్థ సెటరేట్ అయింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రకంగా అంటే ఇప్పటికే ఫుడ్ పాయిజన్తో రాష్ట్రంలో 48 మంది విద్యార్థులు పొట్ట పెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి అది కేవలం నీ హత్యలే, నువ్వు చేసిన హత్యలే. మరి ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తా ఉన్నావు. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక వాంగిడి గ్రామానికి చెందినటువంటి శైలజ ఒక గిరిజన బిడ్డ కూడా ఈ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం దుర్మార్గం. ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థ అంతా అల్లకల్లోలం చేస్తుంది. బడుగులో చదువుకున్న చదువుల పైన ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కరడు కట్టి వాస్తవానికి కుట్ర కట్టి, ఎందుకంటే చదువుకోకుండా విద్యకు దూరం చేసే పరిస్థితి ఉన్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సోయి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో సంబంధించినటువంటి అన్నింటిలో కూడా తక్షణమే మీరు కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా వసతులు కల్పించే విధంగా కూడా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించాలి. కానీ మరి ఆ రకంగా చేయకుండా నీ స్వలాభం కోసం భయపడి ఎక్కడికెక్కడ బంధించడం చూస్తూ ఉన్నారు మీరందరూ కూడా. మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి గురుకుల పాఠశాలలకు పోతా ఉంటే వారిని కూడా అడ్డగించి మరి పోలీస్ స్టేషన్లో పెట్టినాడు. ఎందుకంటే ఏమో భయపడుతున్నావు అంటే నువ్వు చేసే లోపాలని, నువ్వు చేసే మోసాలని, నువ్వు చేసే కుట్రని కప్పిపుచ్చుకునడానికి కోసమే కదా ఈరోజు అంటే మనిషికి మంచి మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఎవరైనా కలవడానికి పోతే కూడా నువ్వు ఎందుకు వచ్చినావని బయటికి గెంటేసే పరిస్థితి ఉంది. అంటే రేవంత్ రెడ్డి పరిపాలన చేతగాక, అభివృద్ధి చేతగాక సబ్బండ వర్గాలకు కూడా మోసం చేసే పరిస్థితి. ఏ కార్యక్రమం లేదు, ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు లేదు. మరి విద్యాపరంగా విద్యకు అంటే విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తున్నాడు, భరోసా కార్డు లేదు. మరి అదే నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది లేదు. కాబట్టి ఈ గురుకులాలని నాశనం చేసే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి మరి కుట్ర పడడం దుర్మార్గం. మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున కేటీఆర్ గారి నాయకత్వంలో, పెద్ద ఎత్తున మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మౌలిక వసతులు అంటే గురుకుల పాఠశాలలో కానీ, వసతి గృహాలలో కానీ, అదేవిధంగా కేజీబీలో మిడ్ డే మీల్స్, మోడల్ స్కూల్స్ కానీ ఇవి వసతులు కల్పించేంత వరకు ఆయన రేవంత్ రెడ్డి మెడలు వంచైనా సదుపాయాలు కల్పించే విధంగా బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.